నేను మీ అనుష. మీరు అతి తక్కువ సమయంలో ఉపాధి మరియు జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారా? 10th డిగ్రీ, ఇంటర్, పీజీ పూర్తి చేసిన వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ఎలా చేరాలి? మీరు బీటెక్, మెడిసిన్, కామర్స్ ఇటువంటి రెగ్యులర్ కోర్సెస్ చేస్తూ చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నారా? హైదరాబాద్లో ది బెస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందని నేను సర్చ్ చేస్తే చైతన్యపురిలో ఉందండి. చైతన్యపురిలో ఉన్న ది మోస్ట్ పాపులర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చేసాను. దట్ ఈస్ NIFD, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్. యాజ్ ఐ టోల్డ్, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వాళ్ళకు కూడా NIFDలో జాయిన్ అవ్వే అవకాశం ఉంటుంది. మరి సిలబస్ ఎలా ఉంటుంది, కోర్సెస్ ఏమేమి ఉంటాయి, అవేర్నెస్ అనేది కావాలి కదా. సో మీకైతే NIFD అకాడమీ ఇన్ఛార్జ్ భవానీ మేడంని ఇంట్రడ్యూస్ చేస్తాను. నాతో పాటు రండి. సో ఇంటర్, డిగ్రీ అలాగే పీజీ కోర్స్ ఫినిష్ చేసినా సరే మన NIFDకి వచ్చి కోర్స్ జాయిన్ అవ్వాలంటే ఎలా జాయిన్ అవ్వాలి, అవేర్నెస్ అనేది కావాలి కదా. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమైనా ఉంటుందా? ఇవన్నీ డీటెయిల్స్ అందించడానికి సో వీ హ్యావ్ భవానీ మేడం ఉన్నారు, ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ NIFD. సో మేడం చెప్పండి, ఎలా ఉన్నారు? Hi Signature Studio, glad to see you here. Thank you so much for inviting me. I'm Bhavani, academic in charge of NIFD, and I have been associated with NIFD since 8 years. I'm glad to be a part of NIFD because NIFD emphasizes women empowerment. ముఖ్యంగా ఉమెన్ అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నప్పటికీ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక మంచి సూటబుల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అండి. ట్రైనింగ్లో భాగంగా స్టూడెంట్స్కి ప్రతిరోజు కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. స్టూడెంట్స్కి ఫీల్డ్ విజిట్స్, వర్క్షాప్స్, గెస్ట్ లెక్చర్స్ అండ్ ట్రైనింగ్లో ఏదైతే నేర్చుకుంటారో అవన్నీ స్టూడెంట్స్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేస్తామండి ఫ్యాషన్ షో ద్వారా. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ ఉంటాయి, పోస్ట్ ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. స్టూడెంట్స్ ఎవరైతే బేస్డ్ అపాన్ దేర్ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ సెక్టార్ వెళ్ళాలనుకుంటున్నారా, ప్రైవేట్ సెక్టార్ ఆర్ వాళ్ళు ఒక సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారో బేస్డ్ అపాన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ వాళ్ళకి గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో గవర్నమెంట్ సెక్టార్ చూసుకుంటున్నట్టయితే మనకి కొన్ని జాబ్ రోల్స్ లైక్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ జాబ్ రోల్, ఫ్యాబ్రిక్ ఇన్స్పెక్టర్, క్వాలిటీ డిపార్ట్మెంట్లో జాబ్స్ ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్లో చూసుకుంటున్నట్టయితే మనకి ఫ్యాషన్ స్టైలిస్ట్, విజువల్ మర్చెండైజింగ్, రీటైల్ సైడ్, మార్కెటింగ్ సైడ్ ఇలాంటి చాలా జాబ్ రోల్స్ ఉంటాయండి. అండ్ ఎవరైతే సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్గా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి MSME లోన్స్ ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ కింద బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్గా వాళ్ళు ఒక ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. దే కెన్ స్టార్ట్ దర్ ఓన్ బ్రాండ్, ఒక బొటిక్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫిలిం ఇండస్ట్రీ, గ్లామర్ ఫీల్డ్లో కూడా డిజైనర్స్కి చాలా మంచి స్కోప్ ఉందండి. అసలు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే టైలరింగ్ ఒకటే అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత స్టూడెంట్స్ కొంతమంది ర్యాంప్ వర్క్ చేస్తున్నారు, కొంతమంది స్టిచ్ చేస్తున్నారు. అంటే వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫ్యాషన్ డిజైనింగ్? టైలరింగ్ అని చెప్పొచ్చా? సో ఫ్యాషన్ డిజైనింగ్ ఇస్ నాట్ ఓన్లీ టైలరింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అండి. సో ఫ్యాషన్ డిజైనింగ్లో మనం చూసుకుంటున్నట్టయితే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. మనకి NIFDలో డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్ అందిస్తున్నాము. కోర్స్ ఏదైనప్పటికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ కోర్సెస్ మనకి ఫ్యాషన్ డిజైనింగ్లో కోర్ సబ్జెక్ట్స్ అంటూ కొన్ని ఉన్నాయి. సో ఇట్ ఇంక్లూడ్స్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్, ప్రొడక్షన్ స్టేజ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్. సో ఆ సబ్జెక్ట్స్ ఏంటి అంటే మనకి ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్, ఫ్యాషన్ ఇల్లస్ట్రేషన్, ప్యాటర్న్ మేకింగ్, గార్మెంట్ కన్స్ట్రక్షన్, surface ornamentation, visual merchandising, computer aided designing, fashion portfolios. So these are the main subjects in fashion design. భవానీ గారు, నిజంగా యాజ్ యూ టోల్డ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇస్ నాట్ జస్ట్ టైలరింగ్ అనే మిత్ అనేది క్లారిఫై చేశారండి. అంటే యూజువల్గా ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్స్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది అసలు మిస్ అవ్వకూడదు అంటే వాట్ ఈస్ దట్ సబ్జెక్ట్ అండి డిపార్ట్మెంట్స్లో? సో ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఫ్యాషన్ డిజైనింగ్లో చాలా ఇంపార్టెంట్. బట్ ఫోర్మోస్ట్ ఒక డిజైనర్కి కలర్ థియరీ గురించి మంచి గ్రిప్ ఉండాలి. సో కలర్ థియరీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ సబ్జెక్ట్ అనమాట. సో I'll show you all the departments. సో మీకు అన్ని డిపార్ట్మెంట్స్ గురించి కూడా నేను డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ ఈస్ హ్యాండిల్డ్ బై ద సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ Mrs. Nandini over here. So I'll take you to her. Sure, thank you. Yeah. Nandini garu, hi. Hi Anusha garu, hi. Thank you so much for inviting to NIFD. You're heartily welcome to NIFD. Thank you for coming. So మీరు ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తారండి? నేను వచ్చేసి ఎలిమెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ అనే సబ్జెక్ట్ డీల్ చేస్తాను. దిస్ ఇస్ ఎ ఫండమెంటల్ సబ్జెక్ట్ ఇన్ ఫ్యాషన్ డిజైన్. ఓకే. ఇదేంటి వెనుక?
జనరలీ దిస్ ఇస్ కాల్డ్ as కలర్ వీల్. జనరల్ కలర్ థియరీలో ఇది పార్ట్ ఆఫ్ అన్నమాట. సో మనం అందరికి స్టూడెంట్స్ కి ఫండమెంటల్స్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పించినప్పుడు కలర్ థియరీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అండ్ స్పెషల్లీ కలర్ సైకాలజీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అన్నమాట కలర్ థియరీలో. సో చాలా మందికి కలర్ కాంబినేషన్స్ తెలీదు, ఎలా తీసుకోవాలో తెలీదు, లైక్ డ్రెస్సెస్ లో కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ జనరేషన్ వాళ్ళు. సో అందుకని అది ఈజీగా ఎలా తీసుకోవచ్చు అన్నది మేము నేర్పిస్తాం త్రూ స్కీమ్స్ అన్నమాట, కలర్ స్కీమ్స్ అని. దెన్ దీంతో పాటు విల్ గో అనదర్ ఫార్వర్డ్ స్టెప్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ టైప్స్ కి ఎలాంటి గార్మెంట్స్ ఇస్తాము అని. సో మనకి ఇక్కడ ఇప్పుడు చూసినట్టయితే సో 3 కలర్స్ కాంబినేషన్స్ తో గార్మెంట్ ఎలా డిజైన్ చేస్తారు అన్నది కాన్సెప్ట్ అన్నమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకోవాలి సింపుల్ వేలో అన్నది చూపిస్తాం. ఓకే, సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ బై కలర్ వీల్ అన్నమాట. సో దీంట్లో ఉన్న 3 డిఫరెంట్ కలర్స్ ని ఇలా డ్రెస్ త్రూ డిజైన్ చేస్తారు. ఓన్లీ 3 కలర్స్. 3 కలర్స్ ఇస్ కాల్డ్ యాజ్ స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్. వావ్, వెరీ నైస్ అండి. వీళ్ళంతా ఎవరండి? These are my students, BSc Fashion Technology students. ఓకే, So some are second year, some are third years and first years. వెరీ నైస్. హాయ్ ఆల్. వీళ్ళంతా ఫస్ట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఓకే, First year, second year and final year student is Teju. ఓకే. హాయ్ తేజు. సో